సో సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. అలాంటిది దర్శక నిర్మాత వైవిఎస్ చౌదరి గారి అమ్మగారు యలమంచిలి రత్నకుమారి గారు కన్ను మూసినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో నిన్న సెప్టెంబర్ 25వ తారీఖున సాయంత్రం 8:30 గంటలకు తన నివాసంలో కన్ను మూశారు. సో ఇదొక సినీ ఇండస్ట్రీనే విషాదంలో నింపిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో సినీ సెలబ్రిటీస్ కానివ్వండి, సినీ పెద్దలు కూడా నివాళులు అర్పిస్తున్నారు, పోస్టులు అయితే పెడుతున్నారని చెప్పొచ్చు. సో ఈ క్రమంలోనే వైవిఎస్ చౌదరి గారు ఎమోషనల్ అవుతూ ఎక్స్ వేదికగా తనకు ఈ పోస్ట్ అయితే పెట్టారు. అలాంటిది మా అమ్మగారు ఈ భూమిని విడిచి మరో భూమికి మా నాన్నగారిని మా అన్నగారిని కలవడానికి మరో భూమికి వెళ్లారంటూ కూడా వైవిఎస్ చౌదరి గారు ఎమోషనల్ అవుతూ ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అంటే వైవిఎస్ చౌదరి గారు చూసుకుంటే గనక చాలా మూవీస్ తీశారని చెప్పొచ్చు. అంటే దేవదాస్ మూవీ కానివ్వండి, సీతయ్య కానివ్వండి, సలీం కానివ్వండి, ఇలాంటి ఎన్నో మూవీస్ తీశారని చెప్పొచ్చు. ఫైనల్ గా మంచి ఐడెంటిటీని సంపాదించుకున్నారు. సో కాకపోతే నేను పెట్టిన పోస్ట్ ఇప్పుడు నిజంగానే విషాదంలో నింపింది టోటల్ సినీ ఇండస్ట్రీని చూసుకుంటే గనక. అలాంటిది వాళ్ళ అమ్మగారిని గుర్తు చేసుకుంటూ ఆ జ్ఞాపకాలను గుర్తు చూసుకుంటూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు, కొన్ని మాటలు అయితే చెప్పారు ఆయన. అంటే చదువుకోలేని వాళ్ళని ఉద్దేశిస్తూ వాళ్ళ అమ్మగారు పొట్టకొస్తే అక్షరం ముక్క కూడా రాదు, ఏం చదువుకున్నారా అంటూ కూడా వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉండేవాళ్ళని చెప్పుకొచ్చారు. అలాంటిది దానికి సంబంధించి ఆ సామెతకు సంబంధించి ఒక అపురూపమైన స్త్రీ శక్తియే మా అమ్మగారు అంటూ కూడా వైవిఎస్ చౌదరి గారు చెప్పారు. సో అలాంటిది వాళ్ళ నాన్నగారైన యలమంచిలి నారాయణరావు గారు కూడా ఎంతో చేసి అంటే వాళ్ళని చాలా బాగా చూసుకునేవారని, బట్టలు కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, ఉన్న జీవితంలోనే చాలా బాగా చూసుకునేవారని చెప్పేసి కూడా వాళ్ళ నాన్నగారిని కూడా గుర్తు చేసుకున్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళ అమ్మగారు కూడా ఎంతో అంటే అన్ని త్యాగాలు చేసి తన జీవితాన్నే అంకితం చేశారు మా కోసం అంటూ కూడా వైవిఎస్ చౌదరి గారు ఎమోషనల్ అవుతూ కొన్ని పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో నేపథ్యంలో ఫైనల్ గా సినీ ఇండస్ట్రీలో చూసుకుంటే కనుక మరో విషాదం నింపిందని చెప్పొచ్చు. అలాంటిది అసలు యలమంచిలి రత్నకుమార్ గారి గురించి అసలు విశేషాలు ఏంటి అండ్ అలాగే వైవిఎస్ చౌదరి గారు ఎలాంటి పోస్ట్ చేశారో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో చూడొచ్చు, వైవిఎస్ చౌదరికి మాతృవియోగం భావోద్వేగ పోస్ట్. సో దర్శక నిర్మాత వైవిఎస్ చౌదరి ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన మాతృమూర్తి యలమంచిలి రత్నకుమారి గారు కన్ను మూశారు. సో చూసుకుంటే గనక దర్శక నిర్మాత వైవిఎస్ చౌదరి ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన మాతృమూర్తి యలమంచిలి రత్నకుమారి గారు కన్ను మూశారు. ఈ నెల 25వ తేదీన రాత్రి 8:30 గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని వైవిఎస్ చౌదరి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తల్లితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగ పోస్ట్ చేశారు. సో రత్నకుమారి మరణ వార్త తెలుసుకున్న వైవిఎస్ కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. సో అలాంటిది మన పెద్దలు కొంతమందిని చూసి పొట్టకొస్తే అక్షర ముక్క కూడా రాదు, ఎందుకు పనికొస్తారా మీరు అంటూ చదువుకొని వాళ్ళని చూసి మందలిస్తూ ఉండేవారు. ఆ సామెతకి అచ్చుగుద్దినట్టు సరిపోయే స్త్రీ శక్తి మా అమ్మ అంటూ యలమంచిలి రత్నకుమారి గారు చెప్తుండేవారు అంటూ వైవిఎస్ చౌదరి గారు చెప్పారు. అలాంటిది సో ఫైనల్ గా చూసుకుంటే కనుక సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం అయితే నెలకొంది. అలాంటిది వైవిఎస్ చౌదరి దర్శక నిర్మాత అయిన వైవిఎస్ చౌదరి గారి అమ్మగారు యలమంచిలి రత్నకుమారి గారు అయితే కన్ను మూసినట్టు తెలుస్తుంది. అలాంటిది నిన్న సాయంత్రం 8:30 గంటలకు తన నివాసంలో తుది శ్వాస విడిచారు రత్నకుమారి గారు. సో ఈ నేపథ్యంలో వైవిఎస్ చౌదరి గారు ఎమోషనల్ అవుతూ ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ అయితే పెట్టారు. అంటే మా అమ్మగారు ఈ భూమిని విడిచి మా నాన్నగారిని మా అన్నగారిని కలవడానికి మరో భూమికి వెళ్లారంటూ కూడా ఒక విషాదంలో ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో నేపథ్యంలో తన గురించి తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వైవిఎస్ చౌదరి గారు కొన్ని కీలకమైన కామెంట్స్ వ్యాఖ్యలు కూడా చేశారు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఒక లారీ డ్రైవర్ అయిన మా నాన్న యలమంచిలి నారాయణరావు గారి నెలసరి సంపాదనతో తన 3 బిడ్డలకు పౌష్టికాహారం, బట్టలు, అద్దె ఇల్లు, విద్య, వైద్యంతో పాటు సినిమాలు చూపించడం నుండి దేవాలయ దర్శనాలు, సీజనల్ పిండి వంటలు, నిల్వ పచ్చళ్ళు, పండగలకు ప్రత్యేక వంటకాలు, సెలబ్రేషన్స్ ఇత్యాది అవసరాలకు తన నోటి మీద లెక్కల బడ్జెట్ ని కేటాయించిన ఆర్థిక రంగ నిపుణురాలు మా అమ్మగారు. సో వీటన్నింటిని నుంచి నిత్యం తెల్లవారుజామునే లేస్తూ పని మంచి ప్రమేయం లేని జీవితాన్ని తన బిడ్డలకు అందించాలనే తపనతో అన్ని తానే మమ్మల్ని పెంచడానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శమూర్తి మా అమ్మగారు అంటూ కూడా చెప్పారు. అలాంటిది నాన్నగారైన లారీ డ్రైవర్ అయిన వాళ్ళ నాన్నగారు యలమంచిలి నారాయణరావు గారి గురించి కూడా చెప్పుకొచ్చారు. సో ఇలాంటి అంటే అన్ని రకాలుగా సౌకర్యాలు కానివ్వండి, బట్టలు, విద్య, ఎలాంటి ఇది లేకుండా మమ్మల్ని బాగా చూసుకున్నారంటూ చెప్పారు. ఆ లెక్కల విషయం చూసుకుంటే కనుక మా అమ్మగారి తర్వాత ఎవరైనా ఆర్థికంగా కానివ్వండి ఏదైనా నోటి మీదనే లెక్కలు చెప్పేవాళ్ళంటూ కూడా అని చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో ఒక తీవ్రమైన విషాదం అని చెప్పొచ్చు. సో వైవిఎస్ చౌదరి గారు ఎమోషనల్ అవుతూ కొన్ని కామెంట్స్ అయితే పెట్టారు, కొన్ని ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక
అలా మా అమ్మగారి తెలిసిన లెక్కలు, ఆవిడ మమ్మల్ని పెంచిన విధానం, ఏ చదువు ఏ విద్య నేర్పించలేనిది. అంతేకాకుండా తన యొక్క ఆ విధానాలతో మాలో కూడా ఆ స్ఫూర్తిని నింపిన మహనీయురాలు మా అమ్మ. సో అటువంటి మా అమ్మగారు ఈ గురువారం 25వ తారీఖున సెప్టెంబర్ 2025 సాయంత్రం 8:31 ఈ భూమి నుండి సెలవు తీసుకొని ఆ భూమిలో ఉన్న మా నాన్నగారిని మా అన్నగారిని కలవడానికి వెళ్ళిపోయారు. ఆవిడ పంచిన రక్తం, ఆవిడ నింపిన క్షణాలతో అంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. సో నిజంగానే చాలా ఎమోషనల్ అయ్యారు ఐవిఎస్ చౌదరి గారు. వాళ్ళ అమ్మగారికి సంబంధించి ఒక పోస్ట్ పెడుతుంటే నిజంగానే చాలా విషాదం అని చెప్పొచ్చు. అంటే వాళ్ళ అమ్మగారిని గుర్తు చేసుకుంటూ, అంటే తన జీవితం మొత్తం తన పిల్లల కోసమే అంకితం చేశానంటూ కూడా చెప్పుకురావడం జరిగింది. అలాంటిది తన లెక్కలు కానివ్వండి, సో ఏదైనా కూడా పిల్లల కోసం ఎంతో త్యాగం చేశారంటూ కూడా వైవిఎస్ చౌదరి గారు చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో ఈ భూమిని వదిలేసి ఫైనల్ గా మా అమ్మగారు మా నాన్నగారిని కలవడానికి మరో భూమికి వెళ్లారు అంటూ ఒక భావోద్వేగ పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో ఫైనల్ గా చూసుకుంటే తీవ్రమైన విషాదం అని చెప్పొచ్చు. అలాంటిది వైవిఎస్ చౌదరి గారి కుటుంబ సభ్యులు కానివ్వండి, సినీ ప్రముఖులు కూడా నివాళులు అయితే అర్పిస్తున్నారు అండ్ అలాగే పోస్ట్ కూడా పెడుతున్నారు. సో అంత్యక్రియలు కూడా జరగనున్నాయి తొందరలోనే. సో ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో మరో విషాదం అనే చెప్పొచ్చు. సో అలాంటిది ఒక సినీ ఇండస్ట్రీలో ఒక తీవ్ర విషాదం అనే చెప్పొచ్చు. అలాంటిది సినీ సెలబ్రిటీస్ కూడా నివాళులు అర్పిస్తున్నారు అండ్ అలాగే పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. సో వైవిఎస్ చౌదరి గారు ఇప్పుడు పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారిందని చెప్పొచ్చు.